చెప్పాలి జడ్జబడి యూత్ కొరాలందరూ పెళ్ళిళ్ళు అయిపోయా ఏ పెళ్లి సంబంధం చూస్తావా తమ్ముడు యూత్ ఎక్కడ చెప్పాలి ఇది మన పండుగ ఉసారుగా ఉండాలి అవునవును ఉంగరాల బుగ్గల గట్టు మీద అమ్మాయి ఈ ఊరు వచ్చి ఏముంటుందంటే ధాన్యం తెచ్చినాను దంచడానికి వచ్చినాను రోడ్డులోన పోతున్నాను లోపలకి చూస్తున్నాను రమ్మంటే వచ్చినావు రారమామో రోకల పోటేసి నువ్వు పరమామా వచ్చినావు రారమామో రోకల పోటేసి నువ్వు పరమామా వచ్చినావు రారమామో రోకల పోటేసి నువ్వు వచ్చినావు రారమామో రోకల పోటేసి నువ్వు పరమామా
ఉంటే స్వాతి ఎలా ధ్యానం చేస్తుంది. బియ్యం తెచ్చినాను, పొయ్యి మీద పెట్టినాను, అగ్గి పెట్టి తెచ్చినాను, పుల్లలకే చూసినాను రా. ఉదోయి వచ్చినావు రామామో, పొయ్యిల పుల్లెట్టి నువ్వు ఉదోయి వచ్చినావు రామామా, పుల్ల పెట్టి ఉదోయి వచ్చినావు రామామో, పొయ్యిల పుల్లెట్టి నువ్వు ఉదోయి వచ్చినావు రామామో, పొయ్యిల పుల్లెట్టి బియ్యం తెచ్చినాను, పొయ్యి మీద పెట్టినాను, అగ్గి పెట్టి తెచ్చినాను, పుల్లలకే చూసినాను రా. ఉదోయి వచ్చినావు రామామో, పొయ్యిల పుల్లెట్టి నువ్వు చింపురు చుట్టుదాన్ని, చెల్లెరిగిన చుట్టుదాన్ని, చెట్లకి పెట్టదాన్ని, ఉంగరాల పెట్టదాన్ని, నీనలాంటి దండాలని కాదు బావ, పలసల బైక్ మీద రాదు బావ, నీనలాంటి దండాలని కాదు బావ, పలసల బైక్ మీద రాదు బావ, చింపురు చుట్టుదాన్ని, చెల్లెరిగిన చుట్టుదాన్ని, చెట్లకి పెట్టదాన్ని, ఉంగరాల పెట్టదాన్ని, నీనలాంటి దండాలని కాదు బావ, పలసల బైక్ మీద రాదు బావ. కలేజీ టైంలో ఉన్న కళ్ళ కొట్టి పిలిచినావు, అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీనాటి దండాల దాన్ని కాదు బావో, పిలవగానే నేను రాను బావా, నీనాటి దండాల దాన్ని కాదు బావో, పిలవగానే నేను రాను బావా, ఈ టైంలో ఉన్న కళ్ళ కొట్టి పిలిచినావు, నిన్ను అనుకో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నీనాటి దండాల దాన్ని కాదు బావో, పిలవగానే
మరోమారుగా నేను అరవింద్లో కెమిస్ట్రీగా చేస్తూ మనం ఎందుకు జానపదాలు పాడకూడదన్న టైంలో నాకు మా తమ్ముడు రమణ, సురేష్, ఈ కళాకారులందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకి మంత్లీ ఒక 50,000 60,000 శాలరీ వస్తుంది. మనం ఎందుకు బ్యాన్ చందు ఏటించేట ఒక ఈవెంట్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా ఉంటూ చాలా సపోర్ట్ చేస్తారండి. వీళ్ళందరికీ ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈవెంట్స్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన భక్తులందరిపైనక ఆ గైరమ్మ తల్లి, నందమ్మ తల్లి, మరోమరుగా కింతాడి కళావతి వాళ్ళ కుటుంబ సభ్యులందరిపైన, మా ఆప్తులు, మిత్రులు, బంధువులు వారిపైన కూడా ఆ తల్లి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.